లక్షల మంది, కోట్ల మంది ప్రతిరోజు సోషల్ మీడియా చూస్తున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ వ్యాపారం ప్రమోషన్స్ చేయబడను. ఈ రోజుల్లో మీరు మీ వ్యాపారానికి డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసుకోలేకపోతే వ్యాపారంలో చాలా వెనకబడతారు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్. మీరు చూస్తున్నారు ప్రొఫెసర్ బుల్లోడు యూట్యూబ్ ఛానల్. ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. రీసెంట్గా చిరంజీవి గారి బర్త్డే రోజు ఒక అపశృతి జరిగిందండి. అదేంటంటే చిరంజీవి గారి బర్త్డే ఫంక్షన్ అప్పుడు ఈ హైపర్ ఆది ఉంటాడు కదా, అతన్ని స్టేజ్ మీదకి పిలిచారండి. ఈ హైపర్ ఆది అనే వ్యక్తి ఎక్కువగా అబద్ధాలు చెప్తూ ఉంటాడనమాట. ఆ స్టేజ్ పైన హైపర్ ఆది ఏమన్నాడంటే, మహేష్ బాబు గారికి ఫేవరెట్ హీరో అని ఒకసారి యాంకర్ క్వశ్చన్ వేశారంట. మహేష్ బాబు గారిని యాంకర్ అడిగారంట, మీ ఫేవరెట్ హీరో ఎవరంటే మహేష్ బాబు గారు చిరంజీవి పేరు చెప్పారంట. ఎంత అబద్ధం అండి! ఇప్పుడు చిరంజీవి గారిని పొగట్టడం కోసం అబద్ధాలు చెప్పాల్సిన పని లేదండి. ఎందుకంటే అంత పబ్లిక్ అబద్ధాలు చెప్పడం. ఇప్పుడు అట్లా అబద్ధం చెప్పడం వల్ల చిరంజీవి గారి పైన ఎంత ట్రోలింగ్ జరుగుతుందో చూస్తున్నారు కదా. సోషల్ మీడియాలో ఎంత భయంకరంగా ట్రోలింగ్ జరుగుతుందో సోషల్ మీడియా మొత్తం. మరి ఇంకోటి, అసలు ఆ స్టేజ్ ఫంక్షన్ జరుగుతుంటే రాజకీయాల గురించి మాట్లాడడం అనేది చాలా దారుణం అండి. చిరంజీవి గారి బర్త్డే గురించి మాట్లాడాలి తప్పితే రాజకీయాల గురించి అనవసరం అనమాట. జగన్ని తిట్టడం ఇదే ట్రోలింగ్కి కారణం అయ్యేది. చిరంజీవి గారి బర్త్డే ఫంక్షన్లో జగన్ ఏం చేశాడండి? జగన్ ఎందుకు తిట్టడం తప్పు కదా అది. దీని గురించి మీ అభిప్రాయం కింద కామెంట్ అయితే పెట్టండి.